గుడ్ ఈవినింగ్ అండి, మీకు ప్యానల్ సభ్యులందరికీ కూడా శుభ సాయంత్రం. ఇక్కడ ఫ్లెక్సీలకు సంబంధించి అందరికీ ఏకాభిప్రాయం ఏంటంటే ఫ్లెక్సీల వల్ల ఎవరికి ఉపయోగం లేదు, అవి వృధాగా డబ్బులన్నీ పోతా ఉన్నాయి, పేదవాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడితే బాగుంటుంది అనేది అందరి అభిప్రాయం. అయితే అందరూ చెప్పేది అది ఏ పార్టీ వాడైనా చేసి ఉండొచ్చు, లేదు యాదృచ్ఛికంగా జరిగి ఉండొచ్చు, దాంట్లో కుట్రకోణం ఉండొచ్చు, రకరకాలైనటువంటి అవకాశాలు ఉన్నాయి. అది ఎవరు చేశారు, ఎలా చేశారనే దాని మీద స్పష్టత వచ్చే వరకు మనం ముందుగానే దాని గురించి ఎక్కువగా మాట్లాడటం వల్ల కూడా ఉపయోగం లేదు. జరిగిన సంఘటన ఫ్లెక్సీలు చించటం అనేది నిజంగా అందరం కూడా ఖండిస్తాం. అది పార్టీ రంగు పులుముకుంటున్నారు కదా, ఇక్కడ ఇష్యూ అది. ఇక్కడ దరిద్రం ఏంటంటే వైసీపీ వాళ్ళతో రమేష్ గారు మాట్లాడాల్సిన అన్ని మాట్లాడేశారు. ఎదుటోళ్ళు మాట్లాడే ప్రతి మాటకి కౌంటర్ గా మాట్లాడటం అనేది చాలా తప్పు. మెయింటైన్ చేయండి, డీసెన్సీ మెయింటైన్ చేయండి. ఏదో చెప్తా ఉన్నారు వినండి, రేణు దేశాయ్ గారి గురించి చెప్తున్నారు. సొంత చెల్లి షర్మిలా గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి, సొంత బాబాని గొడ్డలతో నరికారు రా బాబు, ఏం చేస్తున్నావు, రాజకీయ రమేష్ డిస్టర్బ్ చేయకండి, మీరు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు మాట్లాడలేదు కదా. నేను అవకాశం ఇస్తాను వెయిట్ వాళ్ళు చెప్పనివ్వండి. ఓకే, పర్సనల్ గా వద్దు, టాపిక్ చేయండి, డెకోరం మెయింటైన్ చేయండి. ఓకే, ఇక్కడ నేను అదే చెప్తున్నాను సార్. ఓకే అండి, వెయిట్ అండి రమేష్, వెయిట్. ఓకే, వదిలేయండి. ఫ్లెక్సీలకు సంబంధించి మాత్రం దాంట్లో లోకల్ పోలీసులు దానికి సంబంధించినటువంటి విచారణ మొదలుపెట్టారు. దాని పూర్వాపరాలు బయటకు వస్తాయి. అది ఈ 99 టీవీ సాక్షిగా ప్రజలకు కూడా చెప్పేదంటే, దీని ద్వారా ఏదో రాజకీయ లబ్ధి పొందుదామని కానీ, లేదు గొడవలు పెడదామని కానీ, అటువంటి కార్యక్రమాలు చేయటం వల్ల సంఘంలో అశాంతి నెలకొనిద్ది. ఇటువంటి కార్యక్రమాలు ఎవరు చేసినా వారిని పోలీసు వారు చట్టపరంగా చర్యలు తీసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా అవకాశం ఉన్నంత వరకు కూడా ఈ ఫ్లెక్సీల సంప్రదాయాన్ని, అంటే గతంలో కేవలం పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా అభిమానులు ఫ్లెక్సీలు వేస్తారు కాబట్టి రాష్ట్రం మొత్తం పవన్ కళ్యాణ్ గారి ఫోటోలను చూడాల్సి వచ్చిందని ఫ్లెక్సీల నిషేధం అన్నారు. తర్వాత ఏం లేదు. తర్వాత ఎమ్మెల్సీలకు సంబంధించి ఆయన అనుకున్న మాటకి వ్యతిరేకంగా షరీఫ్ గారి నాయకత్వంలో ఆ రోజున అమరావతి రాజధానికి సంబంధించిన దాంట్లో ఎదురు దెబ్బ తగిలితే ఎమ్మెల్సీని రద్దు చేసేస్తామన్నారు, శాసన మండలి అవసరం లేదన్నారు. తర్వాత శాసన మండలికి ఆయన సభ్యులందరూ పంపిస్తా ఉన్నారు. అంటే ఒక విచిత్రమైనటువంటి మెంటాలిటీ. నేను ఏదనుకుంటే అది మాత్రమే జరగాల, ఇక ఈ ప్రజాస్వామ్యంలో ఏది జరగకూడదని చెప్తా ఉన్నారు. ఇందాక సోదరుడు ఇంకొకటి కూడా చెప్తా ఉన్నారు, రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికి ఏదో అడ్డు పెట్టారు. అదని రాజశేఖర రెడ్డి గారి విగ్రహానికో లేకపోతే ఇంకో విగ్రహానికో అడ్డు పెడుతుందో పోయేదేం కాదు. కానీ భారతదేశానికి రాజ్యాంగాన్ని ప్రసాదించి భారత ప్రజలకి ఒక దిశని ఒక అభివృద్ధిని, హక్కుల దిక్కుగా ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ మేధావిగా పేరున్నటువంటి అంబేద్కర్ గారి పేరు తీసి జగన్మోహన్ రెడ్డి గారి పేరు పెట్టుకున్నారు చూడండి, అది తప్పు. దాన్ని ఖండించాలా. అంతేకాని ఏదో చిన్న ఫ్లెక్సీ కట్టారు, అడ్డంగా కట్టారు, నేను ఫోటోలు పంపిస్తాను, దానివల్ల ఎవరికి నష్టం లేదు. కాబట్టి చేసే ఏ ఆరోపణ అయినా సరే దానికి ఒక వాల్యూ ఉండాలా, ఒక విధానం ఉండాలనేది మీరు చెప్తా ఉన్నాం. రైట్, ఓకే. బాల్కోటి గారు చెప్పండి. ఫ్లెక్సీల వివాదం కాసేపు పక్కన పెడదాము. మధ్యంతర ఎన్నికలు వస్తున్నాయట 2 సంవత్సరాల్లోనే. మరొక